చికెన్ని ఫస్ట్ బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలను ముందు రెడీగా పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట కొంచెం సేపు ఫ్రిడ్జ్లో. దానికి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా లెమన్స్ 2 బగారా మసాలా ప్యాకెట్స్ ఉప్పు కారం పసుపు పెరుగు గరం మసాలా ఆయిల్ ముందు పెట్టుకోవాలి. దానికి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పెరుగు గరం మసాలా కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని చికెన్ వేసి కలుపుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి పెరుగు వేసుకున్నాను. తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాతకి కొత్తిమీర కారం వేసుకున్నాను. కారం ఒక 2 స్పూన్స్ మనం ఎంత స్పైసీ తింటామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను కారం. కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెమే యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు బిర్యానీ చేసే టైంలో. తర్వాత లెమన్ తీసుకున్నాను. ఒక లెమన్ వరకు తీసుకున్నాను అనమాట. లెమన్ మొత్తం తీసుకుంటే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసి కడిగి పెట్టుకోవాలన్నమాట ముందే అన్నీ. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేస్తే ఏంటంటే ముక్కలకు బాగా పడుతుంది మసాలా అనేది. కొంచెం లైట్గా 2 డ్రాప్స్ లాగా వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని అందులో యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసేసుకొని కొంచెం మొత్తం నేను 1 కేజీ వరకు తీసుకున్నాను అనమాట. కేజీ కంటే కొంచెం కొన్ని పీసెస్ ఏమో ఫ్రై చేసుకున్నాను. కొంచెం గ్రేవీ కర్రీ చేసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత చికెన్ని యాడ్ చేసుకొని అందులో మిక్స్ చేసుకొని కలుపుకోవడమే. బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు ఉప్పు కారం పసుపు అంతా బాగా ముక్కలు పట్టే విధంగా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. అంతా బాగా కలుపుకున్న తర్వాతకి ఇలా ఉంటుంది. ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు నేను. దాన్ని ఫ్రిడ్జ్లో మనకి ఎంత వీలుంటే అంతసేపు మనం బిర్యానీ చేసుకునేటప్పుడు నైట్ కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 6 అవర్స్ పెట్టాను. సో తర్వాత ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనమాట. ఈవినింగ్ టైం చేశాను నేను. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే మనం బగారా మసాలా ప్యాకెట్ ఉంది కదా 2 తీసుకున్నాను కదా నేను. అందులో ఒకటి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత బగారా మసాలా దినుసులు అవి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అందులోనే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా మసాలా అవన్నీ వేసి అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లోని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాతకి మూత పెట్టుకోవాలన్నమాట. మనకి చికెన్ ఎంత బాగా మ్యాగ్నేట్ అవుతుందో అంత బాగా టేస్ట్ ఉంటుంది. సో ఇదే మనకి మెయిన్ అనమాట. సో ఇలా వాటర్ అంతా పైకి వస్తుంది. ఇలా వాటర్ అంతా పైకి వచ్చి బాగా కుక్ అయిన వరకు ఉంచుకోవాలి. సో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కూడా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అయితే మీరు తర్వాతకి యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టుకున్నాను. సో అది ఉడుకుతూ ఉంటుంది. ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందులోని కొంచెం బగారా మసాలా అనేది వేసుకోవాలి. బగారా మసాలా వేసుకున్నాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాతకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. సో నేను రైస్ అనేది ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. సో రైస్ 1 గ్లాస్కి 1.5 వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో అలాగా నేను ఒక 1.5 పోసి మళ్ళీ ఇంకొక హాఫ్కి కొంచెం పోసాను అనమాట వాటరు. మనం వాటర్ కూడా సరిగ్గా తీసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా లెమన్ వేసుకోవాలి. లెమన్ వేసుకోవటం వల్ల ఏంటంటే రైస్ విరగకుండా బాగా పలుకుగా వస్తుంది, మెత్తగా అవ్వదు. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సాఫ్ట్నెస్ కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది. సో రైస్ టేస్ట్ బాగుంటుంది. సో రైస్ కడిగి పెట్టుకున్నా అది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్లోని.
వాటర్లో యాడ్ చేసుకొని మనం అన్నీ సరిపడా వేసుకోవాలన్నమాట. ఉప్పు అదంతా వాటర్ యాడ్ చేసుకొని ఇది నేను మూత పెట్టేసుకున్నాను, అది పక్కన పెట్టేసాను. తర్వాత ఇక్కడ చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను, ఎందుకంటే అవి బాగా ఇంకా చికెన్ కుక్ కావాలన్నమాట. కొంచెం గ్రేవీ కొంచెం ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయిన తర్వాతకి మూత పెట్టేసుకొని రైస్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. రైస్ కూడా బాగా ఒక 80% కుక్ అయింది. సో ఒక 20% ఉన్నదంగా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఇక్కడ కర్రీ కూడా బాగా కుక్ అయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. సో దీన్ని కూడా మనం ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ని. సో ఇప్పుడు దమ్ పెట్టేస్తాం అన్నమాట. సో ఫస్ట్ చికెన్ కర్రీ రెడీ అయింది కదా, దాంట్లో కొంచెం తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకొని ఇంకొంచెం కర్రీ అందులోనే ఉంచుకోవాలన్నమాట అడుక్కి. సో ఇప్పుడు రైస్ అనేది మనం కొంచెం తీసుకొచ్చి దాని మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి. నేను కొంచెమే రైస్ తీసుకున్నాను కాబట్టి అలా 1 లేయరే వేసాను. మీరు ఎక్కువ రైస్ తీసుకొని ఎక్కువ కర్రీ ఉంటే లేయర్గా వేసుకోవాలండి. ఫస్ట్ కర్రీ, తర్వాత రైస్, తర్వాత కర్రీ, తర్వాత రైస్ అనేది వేసుకోవాలి. నేను కొంచెమే రైస్ తీసుకున్నాను కాబట్టి 1 లేయర్ మాత్రమే వేసాను. సో లెమన్ పిండుకున్నాను పైన, కొంచెం లెమన్ పిండుకున్న తర్వాతకి ఇంకా కొత్తిమీర, పుదీనా కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి. తర్వాతకి నెయ్యి అనేది కూడా ఒక 1 స్పూన్ వరకు అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో నెయ్యి కంపల్సరీ కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాతకి కొంచెం మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ కర్రీ అనేది దాని మీద యాడ్ చేసుకోవాలన్నమాట. సో పైన వేసుకోవాలి మంచిగా బాగా కర్రీ మొత్తం తీసేసి అందులో పైన వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దానిపైన మూత పెట్టేసుకొని దానిపైన బరువు అనేది పెట్టుకోవాలన్నమాట. దమ్మావడం ఒక 15 మినిట్స్ వరకు ఉంటే చాలు. సో నేను అలా పెట్టాను అనమాట బరువు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు బరువు. ఒక గిన్నెలో వాటర్ అనేది పోసుకొని కూడా అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అది దమ్ అయ్యేలోపు మనం బిర్యానీలోకి రైతా చేసుకున్నాం. రైతా చేసుకోవడానికి నేను ఫస్ట్ పెరుగు, ఉప్పు, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టుకున్నా. సో సాల్ట్ యాడ్ చేశాను. దాన్ని బాగా కలిపాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. కొంచెం మరీ థిక్గా ఉండకూడదు రైతా అనేది, కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ అందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఈ రైతా అనేది బిర్యానీలో చాలా టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సో ఇలా వచ్చేసింది రైతా అనేది. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. నేను ఏం చేశానంటే కింద అది పెనం, అట్ల పెనం ఉంటుంది కదా మనకి వాడంది, అలాంటివి అడుగులు పెట్టుకుంటూ మర్చిపోయినా ఫస్ట్ పెట్టిన తర్వాత పెట్టాను అనమాట. పెట్టేసి దాన్ని వేయించే అడుగు మాడదనమాట. అలా పెడితే మీరు కూడా అలాగే పెట్టండి. సో ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతకి చూద్దాం బిర్యానీ రెడీ అయిపోయింది. సో దాన్ని బాగా గంటతో మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకొని అందులో ఉన్న లీవ్స్ ఉంటాయి కదా తీసేసుకోవచ్చు, మనం ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ మనం ఉప్పు, కారం అనేది సరిపోని వేసుకొని మసాలా అనేది మనం మంచిగా వేసుకుంటే ఇంట్లో తయారు చేసుకున్న మసాలా బయట తినే బిర్యానీ కంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవడం అవసరం లేదు, సరిపడా వేసుకుంటే చాలు. చూసారు ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్గా కూడా ఉంది. సో నేను దీంట్లోకి చికెన్ గ్రేవీ కర్రీ చేశాను, షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈ బిర్యానీలోకి ఇలాగే తినొచ్చు, ఇలాగే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఇంకొంచెం కావాలనుకున్న వాళ్ళు కర్రీ చేసుకొని తినొచ్చు, లేకపోతే అలానే తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలా రైతా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చితో పాటు కర్రీ వేసుకొని సో మేము